ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారుజామున 3:30 తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరికే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న, నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికైనా నాలోనే ఉంటావు అని ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. డి శ్రీనివాస్ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో కొనసాగారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989, 99, 2004లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘ కాలం పాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన బీఆర్ఎస్లో చేరారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆపై రాజ్యసభ సభ్యునిగా సైతం కొనసాగారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25 జన్మించాడు. ఆయనకు 2 కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ నగర మేయర్గా పనిచేశారు. చిన్న కుమారుడు అరవింద్ బీజేపీ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.